హాయ్ హలో ఎవ్రీవన్. టుడే రెసిపీ ఈస్ గోంగూర పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేయు విధానం చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, మనకి టేస్ట్కి సరిపడినంత ఆయిల్, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని దాన్ని డ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మెంతులు 2 టేబుల్ స్పూన్స్, సేమ్ మెజర్ అండి, వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాన్ని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత జీలకర్ర, దాన్ని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మాడకూడదండి జీలకర్ర అనేది. అండ్ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేయాలి. దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. యాక్చువల్లీ మాకు ఇక్కడ ఈ ప్యాన్లో గోంగూర అనేది సరిపోలేదండి, సో మేము వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నామండి. ఈ విధంగా గోంగూరని చక్కగా ఆయిల్లో మిగతా గోంగూర కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. పక్కనున్న ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో మనం తాలింపుకి రెడీ చేసుకోవాలండి. అక్కడ ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు మనం గోంగూరని ఇంకొకసారి ఫ్రై చేయాలి. మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్న వాటిని అన్నిటిని ఒక పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే మనం ఇక్కడ గోంగూరని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు కొంచెం తీసుకొని అది ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం, దాన్ని కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర కూడా పక్కన తీసుకోవాలి. ఈ చింతపండులో కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకి పచ్చిశనగపప్పు యాడ్ చేసామండి ఫస్ట్. దాని తర్వాత ఆవాలు, దాని తర్వాత మినప్పప్పు, అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. వేసి ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్లోనే రావాలి, మళ్ళీ రెడ్ చిల్లీ బ్లాక్లో రాకూడదు. ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి స్టవ్ బంద్ చేద్దాం. ఇప్పుడు ఈ చింతపండు కూడా చక్కగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇప్పుడు పక్కన పోపు పెట్టుకున్న దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. చక్కగా ఈ చింతపండు కూడా బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్స్, చింతపండు వేసి చక్కగా 5 టీ స్పూన్ల ఉప్పు, 5 టీ స్పూన్ల కారం వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఉన్న పౌడర్ కూడా అందులోనే వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి, జస్ట్ ఫర్ ఫ్లేవర్. అలాగే ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న గోంగూర, వెల్లుల్లి రెబ్బల మిక్సర్ కూడా వేసి దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది ఎంత కరెక్ట్గా ఉంటే ఆ పచ్చడి కూడా టేస్ట్ అలా ఉంటుందండి. చక్కగా అది కంప్లీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పౌడర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో రిమైనింగ్ మనం ఇందాక పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఈ విధంగా రెడీ అయిపోయిన గోంగూర పచ్చడి. వావ్, యమ్మీ యమ్మీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం ఘీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధమైన వంటకాలు